సిగ్గు రైతన్నలకు బేడీలు వేయడమా, సిగ్గు రైతన్నలకు బేడీలు వేయడమా. మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం మరి ఇవ్వడం జరిగింది. ఉద్దేశమల్లా చూస్తున్నాం మనం ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల్ని వ్యతిరేకంగా చేస్తున్న పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దానికి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెప్తున్న మాట కూడా చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో తన కుటుంబం లబ్ధి కోసం లగ్చర్లలో పేదవారు గిరిజన రైతుల భూములు తీసుకునే సందర్భంలో 8 మాసాల నుంచి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తన స్వతగా తన ఏ కొడంగల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఆ ప్రజలు వద్దు వద్దు అని మొరబెట్టుకుంటే ఆ మొరను పక్కకు పెట్టి నేను ఏ మొరబెట్టుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, నా కుటుంబం బాగుపడాలి అనే ఆలోచనతోటి కుటుంబానికి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రావాలనే ఆలోచనతోటి రైతులు ఆందోళన చేస్తున్నా కూడా పక్కకు పెట్టి మరి దాన్ని తీసుకునే ప్రయత్నంలో దాని సర్వే కోసం జిల్లా కలెక్టర్ గారు మిగతా వాళ్ళు పోతే ప్రజలు మా భూములు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. న్యాయంగా వాళ్ళు ఆ రకంగా చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో కలెక్టర్ గారు ఇచ్చిన ఆనాడు మా మీద అడిగారు, రైతులు కోపంగా ఉన్నారు, కానీ మా మీద దాడి చేయలేని స్వయంగా కలెక్టర్ గారే తాను ప్రెస్కు చెప్పిన సందర్భాలు. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కింది అధికారులతో కంప్లైంట్ ఇప్పించి లగచర్లలో పట్న నరేంద్ర రెడ్డి గారు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా కోల్పోయిన ట్రైబల్ రైతులు, అదేవిధంగా మహిళా తల్లులు, వారందరూ మీద మరి ఒక రకంగా పోలీసు కొట్టడం కానీ, మహిళల మీద దుష్ప్రవర్తన చేయడం కానీ, మరి పురుషుల మీద మరి పోలీసు దౌర్జన్యం చేసే సందర్భంలో మరి దాన్ని వారు అడ్డుకున్న సందర్భం. దాని తర్వాత ఏ రకంగా కేసు పెట్టాలి, అందులో ముఖ్యంగా పట్నం నరేంద్ర రెడ్డి గారు నాయకత్వాన తాను మరి రైతుల కోసం గతంలో కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గెలిచిన నరేంద్ర రెడ్డి గారు మొన్న కూడా కాంటాక్ట్ చేసే ప్రజలు తీర్పు ఇవ్వలేకపోయారు. నేను కొడంగల్లో గతంలో నాకు పదవి కట్టబెట్టారు, నేను వాళ్ళ కోసం అండగా ఉండాలని ఉద్దేశం ఆయనకు అండగున్నారు. ఆయన కూడా అక్రమంగా కేసులు పెట్టే సందర్భాలు. ఒక భూములు కోల్పోయిన వాళ్ళు కాదు, కొందరు అంటారు కదా నరేంద్ర రెడ్డికి భూమి లేదు, మరొక నాయకులు భూమి లేదంటే భూములు ఉన్నవారే కాకుండా భూములు లేని వారు కూడా అక్కడున్న కాలుష్యం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆలోచనతోటి ఊరికి ఊరు ఆ ప్రాంతం అంతా ఎదురు తిరిగిన సందర్భం. మరి సందర్భంలో ఇలా ప్రజాస్వామ్యం కూని అయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యం 10 కాళ్ళ పాటు ఉండాలని మరి శాసనసభ్యులు కేటీఆర్ గారు, హరీష్ గారు, మిగతా శాసనసభ్యులు నిరసనగా వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నారు. మరి ఢిల్లీలో కూడా వాళ్ళ నాయకులు, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఒక దిక్కు మోడీ గారిది, ఒక దిక్కు అదాని గారిది వేసుకుంటే మరి అక్కడ వేసుకుంటున్నా తప్పులేదు మీ నాయకుడు, ఇక్కడ అదాని రేవంత్ రెడ్డి గారు వేసుకుంటే తప్పని వాళ్ళను హౌస్కు రానియని సందర్భాలు ఇలా గుర్తు చేస్తున్నాం. మీకంతా బలం ఉంది, మీకు న్యాయంగా పోతున్నారు, ఇది ప్రజలకు అన్యాయం కాదంటే అసెంబ్లీలో వాళ్ళకు మాట్లాడే చర్చకు ఇలా లఘుచర్యపై చర్చకు అనుమతి ఇవ్వాలి, చర్చ సాగుగా జరగాలి. ఇది యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలకే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర కానీ భారతదేశానికి ఈ ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద, మహిళల మీద దాడులు, కొట్లాట్లు, మరి ఇది దేశానికి ప్రపంచానికి తెలిసే దిశగా లఘుచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు మన అడిగే సందర్భంలో ఇవాళ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక రైతు అస్వస్థతకు గురైతే
బేడీలు పెట్టి పట్టుకోపోవడం, ఇది రజాకార్ సమానం, ఇది రజాకార్ల రాష్ట్రమా చెప్పండి? ఇది పోలీసు రాజ్యమా? ఇది బ్రిటిష్ రాజ్యమా? ఇది ప్రజాపాలన అనడానికి కనీసం సిగ్గు ఎగ్గు ఉండాలని కూడా ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నాను. అతనికి అస్వస్థతకు గురైతే నేరుగా దవాఖాన పట్టుకుపోవాలి. బేడీలు పట్టుకపోతే అసలు రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం మీకు తెలుసు. ఇలా వ్యవసాయదారులు ఎద్దు ఏడ్చిన వ్యవసాయము మరే అది ఏ రకంగా ఇవ్వబడుతుంది, రైతు కన్నీరు గార్చిన ఆ రాష్ట్రము మరి ఏ రకంగా ఉంటుందో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీరు ఏదైనా మేము చేస్తాం, ఎవరిని అరెస్ట్ చేస్తాం, మాకు ఎవరు అడ్డు లేదు, మా పని మేము చేసుకుంటూ పోతామంటే మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. మీకు తెలుసు భారతదేశంలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక పెద్ద నాయకురాలు, దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు ఉండలేంది. స్వతహాగా అంత పెద్ద నాయకురాలు కూడా మరి అక్కడ పార్లమెంటు ఎంపీగా ఓడిపోయిన సంగతి కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ గతి తెలంగాణ కాంగ్రెస్ కూడా పడుతుంది. రానున్న రోజుల్లో రైతుల కోసం అన్ని విధాల మేలు చేసింది కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ కానీ, రైతు మాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, తర్వాత ఎన్నో విధాల కరెంటు రుణాలు కానీ, కరెంటు కానీ, పెద్ద ఎత్తున కరెంటు కొనుగోలు అనుకోండి, కరెంటు ఉత్పత్తి అనుకోండి, రైతులకు అన్ని విధాల విత్తనాలు మరొకటి అని ప్రాజెక్టులు కానీ అన్ని చేసింది. ఇలా రైతుకు మరి కేసీఆర్ గారు, రైతంతా కేసీఆర్ గారు ఎంత ఉన్నారు అనేది గుర్తు చేస్తూ ఈ సందర్భంలో ఎవరికి ఇచ్చిన లాభం లేదు, ఏ అధికారికి ఇచ్చిన లాభం లేదు, రాజ్యాంగ నిర్మాత వారికి ఇష్టమైన ఈ దేశానికి తెలిసిన ఆలోచనతోటి కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో మరి అన్ని ప్రాంతాలు తెచ్చిన ముఖ్య నాయకులకు, పార్టీ అధ్యక్షులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, ఇతర పార్టీ ముఖ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.